నమస్కారం అండి. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు భీమవరానికి ఇంచుమించు 15 కిలోమీటర్ల దూరంలోను, ఇటు నరసాపురానికి అయితే ఒక 10 కిలోమీటర్ల దూరంలోను లిఖితపూడి అనే గ్రామంలో ఉన్నామండి. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది. అయితే మనం ఈరోజు ఇక్కడికి రావడానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటి ఆ ప్రత్యేకత అనే కదా మీ అనుమానం? ఏం లేదండి, మన స్టార్ కమెడియన్ అంటే సినిమాల్లో అతను చూడగానే మనకి ఒక్కసారిగా నవ్వు వస్తుంది. అటువంటి స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గారు ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టారండి. అంటే ఆయన సినిమాల్లో చేసినప్పుడు చాలా సందర్భాల్లో సినిమాలు చేయకముందు కూడా పశ్చిమ గోదావరి జిల్లాతో ఆయనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే భీమవరంలో ఆయన డిఎన్ఆర్ కళాశాలలో ఆయన గడపటం, అట్లాగే అత్తిలి కళాశాలలో ఆయన లెక్చరర్గా పనిచేయటం, ఇవన్నీ కూడా భీమవరంతో ఎంతో అనుబంధం ఉంది. సమీపంలో ఉన్న ఈ లిఖితపూడి అనే గ్రామంలో ఆయన పచ్చటి వాతావరణం, చుట్టూరు కొబ్బరి చెట్లు, వరిచేలు, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ వాతావరణంలో ఎందుకో మరి ఆనాటి జ్ఞాపకాలు తనకు ఇంకా మిగిలి ఉండాలి అనుకున్నారో ఏమో, ఇక్కడే ఒక ఫామ్ హౌస్ లాంటిది కట్టుకున్నారండి. ఆ ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ ఎవరైనా ఉంటే వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను, లేదా ఆ ఫామ్ హౌస్ చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. మీరు ఇంకెందుకు ఆలస్యం, మీరు నాతో పాటు ఫాలో అయిపోండి. మనం నరసాపురం భీమవరం రోడ్ నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళాలండి. గెస్ట్ హౌస్ చూడాలంటే అక్కడికి మనం బయలుదేరాం. చూసారా, కొబ్బరి చెట్లు, వరిచేలు, ఎంత చక్కటి వాతావరణం ఉందో. సమీపంలోనే గోదావరి కూడా ఉందండి. గోదావరి ఉండటం కూడా దీనికి ఒక ప్రత్యేకతగా చెప్పొచ్చు. అందుకేనేమో ఇక్కడ ఆయన ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఎప్పుడైనా ఫ్యామిలీతో పాటు చక్కగా రావాలంటే, వచ్చి 4 రోజులు గడపాలన్నా, సంక్రాంతి సమయంలో కావచ్చు, ఉన్న సమయాల్లో కావచ్చు, వచ్చి గడపడానికి ఈ వాతావరణాన్ని ఆయన ఎంచుకున్నట్టున్నారు. చక్కటి వాతావరణం అండి ఇదంతా కూడా. చుట్టూరు కూడా మంచి ప్లేస్ ఇది. చూద్దాం, ఇక్కడ ఎవరైనా ఉంటే మీకు మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను. చూద్దాం. ఇదేనండి, వచ్చేసాం బ్రహ్మానందం గారి గెస్ట్ హౌస్కి. చూడండి, చుట్టూరు కూడా ఎంత చక్కటి వాతావరణం ఉందో. ఈ వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడే ఈ బ్రహ్మానందం గారి ఈ గెస్ట్ హౌస్ కట్టారు. అయితే చాలామంది ఇక్కడికి వస్తుంటారు. అయితే మనం కూడా ఈ గెస్ట్ హౌస్ని ఒకసారి చూద్దాం. ఇదంతా కూడా చూసారా ఎంత పచ్చగా ఉందో, ఎంత ఆయన టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ నిర్మించుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ పక్క చూస్తే ఒక్క చెట్లు వేశారు. ఈ ఒక్క చెట్లు, ఈ విధానం, ఇదంతా కూడా మంచి వాతావరణం అండి. సినిమా యాక్టర్లకు మంచి టేస్ట్ ఉంటుందంటారు. ఆ టేస్ట్ని బట్టి అనుకుంటా ఇక్కడ మొక్కలు కూడా ఆ విధంగానే పెంచారు. అయితే ఇక్కడైతే మరి ఎవరో లేరు. బహుశా ఇది చూపించడానికి, మనం అడగటానికి కూడా ఎవరు లేరు. ఇదేనమ్మా బ్రహ్మానందం గారి గెస్ట్ హౌస్. ఎవరు ఉండరు ఇక్కడ. ఇటు చూడు, అది ఆ పక్కది. ఇదైతే బ్రహ్మానందం గారిదేనా? అప్పుడప్పుడు వస్తారా? అది పరిస్థితి. ఇది వాస్తవంగా ఈ మొక్కలు అవి చూస్తే చాలా చాలా అందంగా ఉంది. అయితే చాలా వరకు, చాలా కాలం క్రితం వరకు ఇక్కడికి వచ్చేవారు. ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా ఇక్కడే కొంతకాలం గడిపేవారు కూడా. ఎంతో బ్రహ్మానందం గారు అయితే ఎంతో టేస్ట్తో కట్టుకున్నారు. అప్పట్లో ఎంతో టేస్ట్తో కట్టుకున్నారు. ఇవన్నీ కూడా మొక్కలు, వాతావరణం, ఇదంతా కూడా చూసారా. ఇటువైపు చాలా బాగుందండి. వాతావరణం చూస్తే ప్రకృతి అంతా కూడా ఇక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది నిజంగా. అయితే ఇదేనండి బ్రహ్మానందం గారి గెస్ట్ హౌస్. చక్కగా చూస్తే ఇదంతా మరి ప్రస్తుతం అయితే తొలిపేసి ఉంది. లోపల మరి ఎట్లాంటి కళాఖండాలు ఉన్నాయో మనకు అర్థం కాదు. గెస్ట్ హౌస్ కదా, గెస్ట్ హౌస్ తగ్గట్టు మొక్కలు కూడా చాలా బాగున్నాయి. చూసారా, ఇక్కడ స్టెప్స్ కూడా పెట్టారు. ఒకసారి ఆ స్టెప్స్ అంటే పైకెక్కి ఒకసారి చూసొద్దాం. చెరువు,
పక్కన కూడా చెరువు ఉందండి. ఆ చెరువు ఈ వాతావరణం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంది. నిజంగా ఇలాంటి చోట రిలాక్స్ అయితే చాలా. ఇక్కడ కూడా ఇది ఉయ్యాలనుకుంటా, ఇక్కడ ఉయ్యాల ఏర్పాటు చేసేవారు అనుకుంటా, ఉయ్యాలనుకుంటే ఇది ఇప్పుడైతే ప్రస్తుతం లేదు. ఈ స్టెప్స్ పైకి వెళ్ళి కూడా ఒకసారి చూద్దామండి. స్టెప్స్ కూడా ఎంతో అందంగా కట్టారండి, చాలా బాగున్నాయి. మనం చూడవచ్చు ఇదంతా కూడా వాతావరణం సూపర్ అండి. వాతావరణం అయితే ఇంకా చెప్పవసరం లేదు. వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. అన్ని చెట్లు, ఏవేవో రకాల చెట్లు అండి ఇవన్నీ. నిజంగా ఇవన్నీ సేద తీరటానికి చెరువు వాతావరణం చాలా చక్కగా ఉందండి. ఒకసారి చూస్తే నిజంగా అయితే ఈరోజు ఇక్కడ ఎవరైనా ఉంటారేమో వారి చేత మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం అనుకుంటున్నాను. అయితే కొంతకాలం క్రితం వరకు అయితే బ్రహ్మానందం గారు ఇక్కడికి వచ్చేవారు. ఈ మధ్యకాలంలో వచ్చిన దాఖలాలు అయితే కనిపించడం లేదు. మొత్తానికైతే ఈ ప్రాంతం అంతా కూడా ఆయన ఎంతో మనసుపడ్డ ప్రాంతం. అన్ని మొక్కలు, ఎన్నో రకాల మొక్కలు వేశారండి. నిజంగా ఆయన టేస్ట్, ఆయన లెక్చరర్గా పనిచేసిన సందర్భం పశ్చిమ గోదావరి జిల్లాతో ఆయనకి చాలా అనుబంధం ఉంది. రాత్రిపూట ఇవన్నీ లైట్లు వేస్తే చాలా సూపర్గా ఉంటుంది. ఆయన చాలా వరకు ఫంక్షన్స్లో కూడా చెప్తూ ఉంటారు, నేను గోదావరి జిల్లాలో చాలా వరకు నా బాగా గడిపాను, లెక్చరర్గా కూడా అత్తిల్లో పనిచేశాను అని ఏదో రూపంగా అత్తిల్ని కూడా తలుచుకుంటూ ఉంటారు. ఒక సినిమాలో అయితే అత్తిలి మీద డైలాగులు కూడా ఉన్నాయి, దువ్వకు సంబంధించిన డైలాగులు కూడా ఒక సినిమాలో ఉన్నాయి. అదండి మొత్తానికి మనం ఈరోజు ఈ బ్రహ్మానందం గారి గెస్ట్ హౌస్ అయితే పూర్తిగా నేను చూపించలేకపోయినప్పటికీ కొంతవరకు మాత్రం చూపించగలిగాను. మరొక ఎపిసోడ్లో పూర్తిగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది నాటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ SR న్యూస్ డెస్క్.